ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా యొక్క మనవి. మరి జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది. 5 ఏళ్లలో మరి ఎలా చేసిందో ఏం చేసిందో అందరికీ తెలుసు. మరి అలా చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. మరి వాళ్ళు ఎలా చేస్తుంది కూడా ప్రజలకు తెలుసు. మరి ప్రత్యేక హోదా ఇప్పుడు అడుగుతున్నాడు. ఆయన చేసిన 5 సంవత్సరాల్లో ఎందుకు అడగలేకపోయాడు? మరి ప్రత్యేక హోదా ఇప్పుడు అడగటానికి కారణాలేంది? మరి ఇది ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రజలారా. మరి ఆ అమరావతిని అధ్వానం చేశాడు. అవి చేసినవన్నీ జనానికి తెలుసు. మరి అయినకొండలో వాళ్ళు కొట్టుకుంటే దాన్ని రాజకీయ రంగు పులివాడు. రాష్ట్రంలో అశాంతి ఏర్పడింది, రాష్ట్ర పరిపాలన పెట్టాలి, మరో బీహార్ అయింది, అది ఇది అన్నాడు. మరి ఆయన టైంలో ఏ బీహార్ అయిందో ప్రజలకు తెలుసు, ప్రజలు చూశారు. మరి ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా విడబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో మరి ఈసారి ఎంత చేసిందో అందరికీ తెలుసు. చరిత్రలో ఇంత బడ్జెట్ కేటాయించడం ఎప్పుడు చూడలేదు. దాదాపు 50,000 కోట్లకు పైన బడ్జెట్ కేటాయించింది. మరి ఆ ఘనత ఎవరిదో ప్రజలకు తెలుసు. మరి అభివృద్ధి కొరకు ఎలా పాటుపడుతున్నారో ఏందో అందరికీ తెలుసు. పక్క నుండి రాళ్ళు విసరటం, లేకపోతే ఇంకా నానాగా విమర్శలు చేయటం. ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది అదే. మరి దీనికి ప్రజలందరికీ తెలుసు. ఈ పరిపాలన మరి గతంలో మరి ఆయన ఎన్ని చేశాడో, ఏం చేశాడో, ఎన్ని కుంభకోణాలు చేశారో అన్నీ శ్వేతపత్రాలతో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ విడుదల చేస్తుంది. కనుక ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి కొరకు పాటుపడుతుంది. మరి ఆ పాటుపడే దానిలో బడ్జెట్ కేటాయింపుల్లో విశేషంగా బడ్జెట్ కేటాయించడానికి తోడ్పాటు చేసి కేంద్రాన్ని ఒత్తిడి చేసి మరి కేటాయింపులు జరిగింది. మరి దానికి కారణం సిబిఎన్ చాలా తెలివైనవాడు. ప్రపంచంలోనే మేధావుల్లో ఒక మేధావి అని. ఆయన అభివృద్ధి కొరకే పాటుపడతాడు. అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మరి ఎలా డెవలప్ అయిందో భవిష్యత్తు ముందు చూపుతో, హైదరాబాద్ ఇవాళ ఈరోజు ఎంత డెవలప్ అయిందో ముందు చూపుతో చేసిన పని. అట్టనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ముందు చూపుతో మరి పనిచేస్తున్నాడు. సిబిఎన్ మరి ప్రజలకి ఎలా చేస్తాడో, అభివృద్ధి కొరకు ఎలా చేస్తాడో, ఆయన ముందు చూపు ఎట్లుంటుందో అందరికీ తెలుసు. అదే బాటలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని విజన్గా పెట్టుకొని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. దానికి మరి ఎలా గ్రేట్ సిబిఎన్ అంటే బడ్జెట్ కేటాయింపులో మరి ఎంత ఘనత సాధించిన సిబిఎన్కి మరి నా శుభాకాంక్షలు. ఇట్లు పొలిటికల్ న్యూస్.